అయితే ఇప్పుడు ఈ టాప్ 5 ఉన్న వాళ్ళు, మొన్న బర్నీ గారు కూడా ఉన్నారు కాబట్టి టాప్ 6 వాళ్ళని ప్రైజ్ మనీ గురించి అడిగినప్పుడు వాళ్ళు ఎవరెవరికి ఎంత డొనేట్ చేస్తారు, ఎక్కడ డొనేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. బేసిక్గా ప్రతి సీజన్లోనూ ఇదే జరుగుతుంటుంది. ప్రైజ్ మనీలో డొనేషన్ గురించి ఎక్కువగా మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు. ఇమాన్యుయల్ ఒక్కడే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం ఫినాన్షియల్గా నాకు సెట్ అవ్వాల్సింది, చేయాల్సింది చాలా ఉందని మాట్లాడారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి సీజన్లో చెప్తారు, వాళ్ళందరూ నిజంగానే తర్వాత అది చేస్తారా లేదంటే కెమెరా ముందు చెప్పాలని చెప్తారా? ఎందుకంటే లాస్ట్ పల్లవి ప్రశాంత్ది కొంచెం ఇప్పటికీ ఏదన్నా బిగ్ బాస్ సీజన్కి సంబంధించి కనపడినా లేదంటే పల్లవి ప్రశాంత్ కనపడినా కింద కామెంట్స్ మొత్తం అవును ఏదో అన్యాయం చేశాడు అన్నట్టుగా, ఇచ్చేస్తాను రైతులకి అంది అని చెప్పి. సో మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు అలా డొనేట్ చేస్తానని ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఓటింగ్లు ఉంటాయో అక్కడ వాగ్దానాలు ఉంటాయి, ఎక్కడైతే వాగ్దానాలు ఉంటాయో అక్కడ మోసాలు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి కంటిన్యూ అవుతుందా, పరంపర కొనసాగుతుందా? సో అదేదో నాయన ప్రతినిధి అంటే ఎవరినైనా అంటే ప్రతినిధిని కాజేసేవాడే ప్రతినిధి అంటే. యూ డోంట్ నీడ్ టు సే నేను మొత్తం నేనే హ్యాపీగా పోయి వరల్డ్ టూర్ వేసుకొస్తాను అన్నంత మాత్రాన నీకు ఓటింగ్ ఏమీ తక్కువైపోతుంది. అబ్బా నిజంగా కనీసం నిజమైన చెప్పాడరా అని చెప్పి ఇది ఉంటుంది తప్ప నేను వాళ్ళకి డొనేట్ చేస్తాను వీళ్ళకి డొనేట్ చేస్తాను అన్నంత మాత్రాన నీకు ఓట్లు పడతాయి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మేబీ ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసి వాళ్ళకి నేను ఖర్చు పెడతాను అని చెప్తే ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళు నీకు ఓటేసే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక పర్టికులర్ వర్గానికి ఆడవాళ్లలో, అది కూడా ఒంటరి మహిళలు, ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రభుత్వం ఎట్లాగో స్కీమ్లు ఇస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకి నేనేదో నా దాంట్లో 50% నేను ఇద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఓకే, అటువంటి వాళ్ళ ఓట్లు పడే అవకాశం ఉంది నమ్మితే. ఇదంతా అవడక్కరా ఊరికి బయటికి చెప్తారు, తర్వాత చేసేది చేస్తాము, ఎన్ని చూడలేదు ఇలాంటివి. సో ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్ వాళ్ళు టాప్ 5కి ఎలిజిబుల్లా కాదా? సో విన్నర్ ఓటింగ్ చేంజ్ అవుతుందా? భరణి గారిది తనూజకి ఓటింగ్ ఏమన్నా పడుతుందా? సుమన్ శెట్టి గారి ఓటింగ్ కానీ, ఇంకా అటు రీతు ఓటింగు, ఇటు దివ్య ఓటింగు, ఇలా ఒకళ్ళ ఓటింగ్ ఇంకొకళ్ళకి పడుతుంది, దానివల్ల వాళ్ళ గ్రాఫ్ మారుతుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఏమన్నా రియాలిటీలో కనిపిస్తుంది అది నిజంగా? ఒకటైతే కనిపిస్తుంది, కళ్యాణ్ క్లియర్గా టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు. తనూజని కూడా దాటేశాడు. 2 వారాలు నామినేషన్లో లేకపోయినా కూడా తను దీంట్లో ఉన్నాడంటే నెక్స్ట్ ఇంకా గట్టిగా పెరుగుతుంది, ఇంకా పోను. సో హీస్ క్లియర్లీ మనకి విన్నర్ మెటీరియల్ అని కనిపిస్తుంది. ఈ సూట్ కేసు రాజకీయాల్లోనూ లేకపోతే తనూజ చక్కర్లోనూ పడకుండా మనోడు అలాగే ముందుకు వెళ్తే ఖచ్చితంగా హీ విల్ బి ద విన్నర్. ఇప్పుడు భరణి ఓటింగు కళ్యాణ్కి పడుతుంది అంటున్నారు, అది నిజమేనా? అంటే చాలా క్లియర్ కట్గా ఒకటి భరణి నాగబాబు క్యాంపు, నాగబాబు జనసేన క్యాంపు, జనసేన ఓట్లు ఈయనకి పడ్డాయి. అండ్ జనసేన ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఓట్లు వేయలేని పరిస్థితి భరణి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వేద్దాం అనుకున్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకి కనబడేది ఏంటంటే, సో కొంతమందికి సామాజిక వర్గం ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా తనూజకి వేయాలి కదా భరణి ఓటింగ్, ఎందుకు కళ్యాణ్కి? సామాజిక వర్గం ఒకటి, సామాజిక వర్గమేనా? ఓకే, ఓపెన్గానే చెప్దాం. ఉంది దాంట్లో కాపుల్లో ప్రతి సీజన్లో ఇది జరుగుతుంటుందా మ్యాక్సిమం ఓటింగ్? దీని ప్రకారం మా సీజన్లో ఒక చిన్న మెహబూబా అండ్ నబీల్ వీళ్ళిద్దరి మధ్య అరే మన కమ్యూనిటీ ఓట్లని వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్లోనే వాడాడేసుకున్నారు. అవునా? దట్ వాస్ వెరీ రాంగ్ కదా. ఓకే, బయట జనాలు అనుకోవడం వేరు, ఒక కంటెస్టెంట్గా మీరు అనుకోవడం వేరు. ఆ కంటెక్స్ట్లో మేబీ మెహబూబ్కి రెడ్ కార్డ్ కూడా ఇస్తారేమో, లేకపోతే నబీల్ కూడా పంపించేస్తారేమో అనే స్టేజ్కి వెళ్ళిపోయింది ఒక టైంలో. జనాలు అనుకోవడం వేరు, కంటెస్టెంట్ అనుకోవడం వేరు. నాకు తెలిసి కళ్యాణ్కి అటువంటి ఫీలింగ్ ఏం లేదు. బట్ అరే మనోడరా అని చెప్పి ఓట్లు వేసేవాళ్ళు ఒకటి ఆ వర్గం కమ్యూనిటీ వాళ్ళు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆ కమ్యూనిటీ గ్రూప్స్లో గట్టిగా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇప్పుడు హౌస్లోకి వెళ్తున్నప్పుడు ఈ పేర్లు కింద పక్కన ఈ క్యాస్ట్ అనేది ఉండకుండా ఉంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. బిగ్ బాస్ ఎలాంటిదంటే నీ క్యాస్టే కాదు, ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీ పుట్టు పూర్వత్రాలు మొత్తం తీసి సర్క్యులేట్ చేస్తారు. ఎందుకంటే దానికి ఉన్న డిమాండ్ అలాంటిది. ఇప్పుడు బిగ్ బాస్ చేయకపోవచ్చు, వీళ్ళు పెట్టుకోకపోవచ్చు, వీళ్ళ ఒరిజినల్ తెలుసా అని ఒకడు పెడతాడు. వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారో తెలుసా,
ఎప్పుడు నిన్న ఎక్కడో చూస్తున్నాను, తనుజ 10 ఏళ్ల క్రితం ముద్దమందారమో లేకపోతే దాంట్లోనే ఏదో చేసిన సీరియల్లో ఒక చిన్న క్లిప్ కట్ చేసి చూడండి యాజ్ ఇట్ ఈస్ కలిగి అదే యాక్టింగ్ ఇక్కడ చేస్తుంది. సో నీ పుట్టుపూర్వత్రాల నుంచి మొత్తం బయటకు వచ్చేస్తాయి, యూ కెన్ హైడ్ నోవేర్. కాబట్టి తప్పదు. ఓకే, నువ్వు పుట్టుక నుంచే నా పేరు వెనకాల తోకలు వద్దని మీ నాన్నగారు నీకు ఒక ఆదర్శంతో పెడితే తప్ప యూ షుడ్ ఓకే ఈ కుల రాజకీయాల నుంచి నువ్వు బయటపడలేవు. అయితే కళ్యాణ్ ఓటింగ్ గురించి మనం మాట్లాడాల్సింది. ఈ కులం పార్టీ దీనికి తోడు భరణి ఓపెన్గానే ఎస్ కళ్యాణ్ ఈజ్ ద విన్నర్ అని ఆయన ఎప్పుడైతే చెప్పాడో దాని ఇండైరెక్ట్ మెసేజ్ ఏంటంటే నా ఫ్యాన్స్ అందరూ కూడా కళ్యాణ్కి ఓట్ వేయండి అని. అలాగే భరణి అన్న చెప్పాడు మనం వేద్దాం అని వెళ్ళిపోతారు. సో ఈ 3 కారణాలు క్లియర్ కట్గా కళ్యాణ్కి ఈ ఓటింగ్ వెళ్ళడానికి కారణం. సో అయితే ఇప్పుడు కళ్యాణ్కి ఓటింగ్ గట్టిగా పడుతుంది అంటున్నారు. సో కళ్యాణ్కి ఓటింగ్ అంతలా పడడానికి మీరు చెప్పినట్టు ఈ కమ్యూనిటీ ఓటింగ్ రీజనా, అది భరణి గారు ఓటింగ్ కూడా అటు కన్వర్ట్ అయ్యి ఆయనకు ఓటింగ్ పడడమా? ఎస్, కళ్యాణ్కి పడడమా ఈ భరణి ఓటింగు? లేదు అంటే వాళ్ళు బయట కూడా ప్రచారం చేశారు. ఈవెన్ నేను థియేటర్స్లో కూడా ఓట్ ఫర్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక చిన్న యాడ్ లాంటిది ఏదో ప్లే చేయడం కూడా చూశాను నేను. అండ్ ఇంకా ఆటోస్ మీద అండ్ ఇంకా వాళ్ళు బయట మన కమ్యూనిటీ గెలిపించాలి అని మాట్లాడింది కానీ, బయట జరుగుతున్న పిఆర్ స్టంట్ కానీ, ఇదంతా వర్కౌట్ అయ్యి తనకు అంత ఓటింగ్ పడుతుందా? లేదు, తన గేమ్ కూడా నచ్చి తన వ్యక్తిత్వం కూడా నచ్చి ఓటింగ్ పడుతుంది. వ్యక్తిత్వం నచ్చి అనేది ఒకటి. బట్ 2 వారాలకి పెద్ద కళ్యాణ్ ఎరగదీసింది ఏం లేదు. అవును, బట్ స్టిల్ ఆయన నామినేషన్లో లేడు. బట్ నామినేషన్లోకి ఎప్పుడైతే వచ్చాడో మనం చేసిన పుణ్యం మన వెనకాల కుక్కలా వస్తుందని చెప్తారు చూసారా, అలా ఎప్పుడు మన ప్రాణాలు తీసుకెళ్ళిపోయేటప్పుడు కూడా అది ఆ పుణ్యం అనేది ఫాలో అవుతుందట. ఏదైనా తేడా వస్తే గట్టిగా వస్తుందట. అలా నువ్వు చేసిన ఇన్నాళ్ళ పుణ్యం నీకు వెనకాల వస్తుంది కళ్యాణ్కి. సో ఆ రకంగా కొంత పెర్ఫార్మెన్స్ తక్కువ నాకు నిజం చెప్పాలంటే ఈ వారంలో మగాడు దిల్దార్ ఆడినాడు డెమోన్. సో మేబీ ఆ కోణంలో డెమోన్కి కొంత గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. రీతు ఫ్యాన్స్ గట్టిగా డెమోన్కి వేస్తే మేబీ అతను 3లో ఉన్నాడు ప్రస్తుతానికి, 4లో ఉన్నాడు. ఇమాన్యుల్ని దాటి 3లోకి వెళ్ళే అవకాశం డెమోన్కి చాలా దగ్గరలో వెంట్రుక వాసి మార్జిన్లో ఉంది అది. ఓకే, సో ఒకవేళ గుర్రం ఎగరావచ్చు. అలాంటి పరిస్థితి వస్తే ఇమాన్యుల్ కాదు మరి సూట్ కేసు ఎవరు తీసుకెళ్తారు, డెమోనా లేకపోతే కళ్యాణా లేకపోతే తనూజనా? ముగ్గురు తీసుకునే టైం కాదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.